డియర్ ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎఫ్సెట్ మరి 2020 సంబంధించిన మరి డేట్స్ కూడా అయిపోయినాయి. మరి ఆల్రెడీ ఇక్కడ ఇంకా విత్ మరి ఎవరికైతే ఇంకా ఫైన్తో అయితే మీకు టైం ఉందమ్మా. 24 దాకా అయిపోయింది. వితౌట్ లేట్ ఫీజు 28వ తారీఖు దాకా మరి 1000 రూపీస్. ఇంకా మనకి ఆల్రెడీ ఇంకా లేట్ ఫీజు 2000, 4000, 10,000తో మరి ఏప్రిల్ 10వ తారీఖు దాకా టైం ఉంది. మరి ఇప్పుడు వరకు ఎంతమంది అయితే దీనికి అప్లై చేశారో ఒకసారి చూద్దాం. అఫీషియల్గా మనకి డేటా అయితే రావటం జరిగింది. అఫీషియల్ డేటాని మరి కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా కదా ఒకసారి చెక్ చేద్దాం. ఇది అఫీషియల్ డేటా మనకి ఏపీ ఎఫ్సెట్కు 5.3 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇంజనీరింగు, వ్యవసాయం, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎఫ్సెట్కి ఈ నెల 28 వరకు అంటే 28కి మనకి విత్ లేట్ ఫీజుతో అయిపోయింది. 3,53,068 దరఖాస్తులు వచ్చినట్టయితే సమాచారం. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 4న ప్రారంభం కాదు. ఎలాంటి అపరాధ రుసుము వితౌట్ ఫీజు, లేట్ ఫీజు లేకుండా మార్చి 24 వరకు స్వీకరించారు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 10,000 రూపాయలు కట్టి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు డేట్లు అయితే చూపించాను. ఇంజనీరింగ్కి 2,74,384 దరఖాస్తులు, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులు కలిపి 78,684 దరఖాస్తులు సమర్పించారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్కి 33,745 దరఖాస్తులు, ఐసెట్కి 24,025, లా సెట్కి 28,848, ఎడ్సెట్కి 24,126, పీజీ సెట్కు 11,911, పీజీ సెట్కు 16,930 దరఖాస్తులు వచ్చాయి. ఈ సెట్ మినహా అన్ని సెట్లకు అపరాధ రుసుముతో దరఖాస్తుల సమృద్ధికి అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఎవరైనా మరి భారీగా మరి 3,53,068 దరఖాస్తులు అయితే వచ్చి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా 4 లక్షల దాకా చేరవచ్చు. ఇంకా మనకి టైం ఉంది కదా, ఈ టైంలోపు మనకి 4 లక్షల దాకా చేరే అవకాశం. ఇక్కడ మనకి లేట్ ఫీజుతో ఎప్పుడు దాకా టైం ఉందమ్మా? మనకి ఏప్రిల్ 10వ తారీఖు దాకా. ఏప్రిల్ 10వ తారీఖు దాకా మనకి ఇక్కడ టైం ఉంది. కాబట్టి ఇప్పుడు 3.53 లక్షల మంది ఎఫ్సెట్ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే ఈ 10వ తారీఖు దాకా కనీసం 4 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. మరి ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయమ్మా. 2 lakhs ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. మరి కాంపిటీషన్ అయితే పెరిగిద్ది. సీట్స్ అయితే వస్తాయి కానీ ఇబ్బంది లేదు. కానీ స్టూడెంట్స్ ఒకటి గమనించాలి, మనము టాప్ ఇన్స్టిట్యూట్ల్లో జారుతున్నామా లేదా అది గుర్తుపెట్టుకోండి. టాప్ ఇన్స్టిట్యూట్ల్లో చేరే అవకాశం చాలా తగ్గిపోతుంది. మనకి టాప్ ఇన్స్టిట్యూట్లు ఏంది? ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత రెండోది JNTU కాకినాడ, తర్వాత మరి భీమవరంలో వస్తే విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత గాయత్రి విద్యా పరిషత్తు, గాయత్రి ఉంటుంది కదా, గాయత్రి విద్యా పరిషత్తు, రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ మంచి కాలేజీ. తర్వాత JNTU కాకినాడ, JNTU విజయనగరం, ఇవన్నీ కూడా ఇవి RVRJC గుంటూరు, ఇవన్నీ మంచి కాలేజీలు. మా చిన్నతనం నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి ఈ కాలేజీలు ఉన్నాయి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి VVIT విట్ అని ఇలాంటి గుంటూరులో కొన్ని కాలేజీలు ఉండటం జరిగింది. మరి స్టూడెంట్స్ గమనించగలరు. మరి రాయలసీమకు వస్తే SVU, రాయలసీమలో SVU యూనివర్సిటీ ఉంది. తర్వాత కర్నూలులో వస్తే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మంచి కాలేజ్ అమ్మ. కర్నూలు వాసులు ఇక్కడ చేరిపోవచ్చు రాయలసీమలో. అదేవిధంగా JNTU అనంతపూర్, వీటిల్లో చేరే అవకాశం రావాలి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా నేను ఈ కాలేజీల్లో చేరాలి అని రావాలి. ఏదో కాలేజీల్లో చేరితే కనీసం ఈ కాలేజీల్లో చేరితే మీకు ఆఫ్ క్యాంపస్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫ్ క్యాంపస్లో మరి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పుడు తక్కువ, టాప్ కాలేజీలో కూడా ఇప్పుడు తక్కువే. కాకపోతే ఆఫ్ క్యాంపస్లో కూడా మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ విధంగా ప్రిపరేషన్ అయితే సాగించండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 75% ఎంసెట్కి మనకి వెయిటేజ్ ఇస్తున్నారు, 25% మరి ఇంటర్మీడియట్కి వెయిటేజ్ ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ 25%, మొత్తం 100 మార్కులకి. మరి 160 మార్కులకి మీకు 75 వెయిటేజీ. మరి ఇక్కడ ఆల్రెడీ 300 మార్కులకి 25% వెయిటేజ్ ఇస్తారు. ఈ ప్రకారం మీరు ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు మంచి ర్యాంకు సాధించే అవకాశం అయితే ఉంది. డెఫినెట్గా ఎంసెట్లో మీకు దాదాపు 80 మార్కులు
70 మార్కులు 80 మార్కుల కంటే ఎవరికి రావట్లేదు, తెలంగాణలో కూడా రావట్లేదు 80 మార్కులు. మరి ఇది స్టూడెంట్స్ మరి తెలంగాణలో కూడా రావట్లేదు 80, 70, 60 మార్కులు తెచ్చుకుంటే మీకు ఏపీ ఎఫ్సెట్లో మరి అదేవిధంగా ఇంటర్మీడియట్లో 300 మార్కులు, మనకు 600కి 300 మార్కులుకి 25, దానికి రేషియో ప్రకారం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీకి నో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. అదేవిధంగా చూసినట్టయితే ఓబీసీ వాళ్ళకి వీళ్ళకి ఎఫ్సెట్లో 160కి 40 మార్కులు రావాలమ్మా మీరు క్వాలిఫై అవ్వాలంటే. ఎఫ్సెట్లో 160కి మొత్తం అదే 25% మార్కులు ప్రతి స్టూడెంట్కి. మరి ఓబీసీ స్టూడెంట్, బీసీఏ బీసీబీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్స్ మొత్తం 25% రావాలి మీకు ర్యాంక్ ఇవ్వాలంటే. అదేవిధంగా ఎంసెట్లో వీళ్ళకి ఎస్సీ ఎస్టీకి ఏం అవసరంలా. ఇది స్టూడెంట్స్. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి లాస్ట్ ఇయర్ కూడా మన మెంటర్షిప్ యూజ్ చేసుకుని చాలామంది స్టూడెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఇంజనీరింగ్ కాలేజీలో చేరటం జరిగింది. ఇది స్టూడెంట్స్. మరి 3.53 లక్షల మంది అయితే ఇప్పుడు వరకు అయితే చేసుకున్నారు. 4 లక్షలు పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఇంకా 50,000 మరి ఖాళీయే కాబట్టి 4 లక్షలు 3.75, 4 వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ జస్ట్ అప్డేట్ ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.